పొయ్యి పాల మీద పెట్టి చిచ్చి పాలు పొయ్యి మీద పెట్టి కప్పులో కాఫీ కలుపుతున్నా. ఏం పోయింది? మీతో తాళి కట్టించుకున్న ఈ ఆల్పరువు అంతర్వేది గోదాట్లో కలిసిపోయింది. అబ్బో, కట్టుకున్న దాన్ని కాఫీ కూడా కష్టపెట్టకూడదని మీరు కాలు కిచెన్ లో పెట్టినప్పుడే ఈ అర్ధాంగి క్యారెక్టర్ కి అర్థం లేకుండా పోయింది. ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసి ఆ గిన్నెని ఇక్కడ దాకా మూసి సుయ్యమనే మంట మీద కాసి ఇంత బరువైన చెంచాతో కాఫీ పొడి వేసి మీలాంటి భర్తలందరూ కప్పులో కాఫీ కలుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆంధ్ర తెలంగాణలోని పెళ్ళాలందరి పరువు 50 డిగ్రీల ఎండలో ఎండిపోయింది. కప్పించుకుని కొప్పు మీద కొట్టారంటే మొహం కప్పలా తయారవుద్ది. నువ్వు పతివ్రతలా యాక్ట్ చేస్తే పడిపోవడానికి మన పెళ్ళివి 10 రోజుల క్రితమే అవ్వలేదు. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. నీలో ఉన్న అన్ని కోణాలు అచ్చుగుద్దినట్టు తెలిసినాడు. కాఫీ అంటే పాలు పంచదారతో కలుపుతారు, నువ్వు పగా ప్రతీకారాలతో కలుపుతావు. అది తాగితే పొద్దు నుంచి సాయంత్రం దాకా మాత్రలు వేసుకుని మూత్రశాలలో గడపాల్సి వస్తుంది. అందుకే నేను కలుపుకుంటున్నా. యాండి భార్య అంటే ఎప్పుడు బ్రహ్మరాక్షసి లాంటిదే కాదండి, అప్పుడప్పుడు అమ్మ రాక్షసి. చిచి, అమ్మ లాంటిది కూడా. సడన్ గా ఇప్పుడు అమ్మ రాక్షసికి ఏం వచ్చిందో? కరుణ. ఏంటి కిరాణా? కిరాణా కాదండి, కరుణ. ఓహో, ఎప్పుడు చూడు కిరాణా సరుకులు సంతలో సామాన్లు అనుకుంటా సెంటిమెంట్ లేకుండా పోయింది సంసారంలో. సెంటిమెంట్ మెయింటైన్ చేస్తే మొహానికి సిమెంట్ రాసి ప్లాస్టింగ్ చేస్తారు మీ ఆడోడు. అందుకని ఎప్పుడు ఇలా ముచ్చి మొహం వేసుకుని కూర్చోవాలా? కొట్టారంటే ఈ పంత అచ్చులు తెలిపోతాయి. మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు నిన్న కారు వేసుకొని నేను బాయ్ చెప్తున్నా పట్టించుకోకుండా బయటికి వెళ్ళారా? వచ్చేదాకా వాకిట్లో వెయిట్ చేసా. ఏ కొంపలో కరెంట్ లేదా? నేను వెళ్ళిపోతా. చెప్పు చెప్పు చెప్పు. మీకోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు మండే. రోజు 4 గంటల ఫేస్బుక్, 5 గంటల ఇన్స్టాగ్రామ్ చూడడం అనే మంటలు ఏడు చూడలేదు. నువ్వు మారవారా? చెప్పు చెప్పు చెప్పు. మీరు రాకపోయేసరికి నిరాశగా సోఫాలో పడుకుండిపోయానా? అప్పుడు ఒక భయంకరమైన కళ. పెద్ద యాక్సిడెంట్. కొంప తీసి యాక్సిడెంట్ లో నేను కానీ పోయానా? కాదు, నేను పోయా. పోన్లే పోలేనా? పోన్లే కాదు, పోనీలే పోనీలే అంట. చెప్పు. అప్పుడు వెంటనే లేచి కంగారు పడి బాగా ఆలోచించా. ఈసారి నన్ను ఎలా చంపేలేనా? కొంచెం ఉండరా, నన్ను చెప్పనివ్వరా? సార్ చెప్పు. ఒకవేళ నేను సడన్ గా పోతే మీరెలా బతుకుతారా అని. ఫీలింగ్ బాగుందేంట్రా? లేదు, వెరీ బ్యాడ్. అవును, ఒకవేళ నేను నిజంగానే చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ అలా అనుకో. కన్నీళ్ళు కాఫీలో పడితే టేస్ట్ పడే.